రీచ్ ఏరియా గంట 7 కొడుతున్నది. వీళ్ళు ఎప్పుడు వస్తారో, వాళ్ళకి నచ్చిన వంట నేనెప్పుడు చేయాలో, నా కొంపకి నేనెప్పుడు పోవాలో. సరే, యాక్సిడెంట్ దేని వల్ల అయింది? బ్రేక్ ఫెయిలియరా లేకపోతే బ్రెయిన్ ఫెయిలియరా? అమ్మగారితో చెప్పనండి, చెప్తా. సరే చెప్పండి. ఉనికేసావా? తలక్కై మీదేస్తాను. ఫోన్ కార్డు అంటే తెచ్చావా? తెచ్చాను నాన్న. ఇవే నీళ్ళు తీసుకెళ్ళి లోపల పెట్టు, వాళ్ళు ఒక్కొక్కరు స్నానం చేస్తారు. త్వరగా వచ్చే వాళ్ళకి ఆ కార్డు. అలాగే. వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ ఫోన్లు చేస్తారు. సరేనన్నా. ఓ సారీ 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 సారీ. వేడి నీళ్ళండి, హాట్ వాటర్. సారీ, యాక్చువల్లీ హాట్ వాటర్ పెట్టడానికి వచ్చాను. ఒకటి గడి ఉండి సావదు. పెద్దమ్మ చిన్నమ్మ వీళ్ళందరు ఫోన్లు ఆఫ్ పెడితే అడ నా మొగుడు ఆఫ్ తాగిండో ఫుల్ తాగిండో. అల్లుడు, ఇలా చేస్తే రీఛార్జ్ పొద్దున అవుతుంది, ఈ రాత్రికి నీ ఛార్జ్ పోతుంది. త్వరగా కానీ. నువ్వు ఎవరికి రీఛార్జ్ చేస్తున్నావో నాకు బాగా తెలుసు. క్యారీ ఆన్ క్యారీ ఆన్. हौले हौले से दुआ लगती है ना, हौले हौले चंदा बढ़ता है, हौले हौले. నువ్వు ఇంకా ఫినిష్ చేయలేదా? రేయ్, ఈ స్పీడ్ లో వెళ్తే దాంట్లో ఉన్న నంబర్లు కూడా మాయమైపోతాయి. కానీ కానీ ఈ ఆకులు వాడిపోయినాయి కానీ లోపలికి వెళ్ళి ఇస్తరాకులు పడరా. అలాగేనన్నా. సారీ సారీ సారీ. ఏంట్రా బాబు, దేవుడా. అన్న వడ్డించు. అలాగేనండి. ఇంటికి ఫోన్ చేయవే. చేస్తున్నానమ్మా. హలో, కరెంట్ పోయిందే. రేయ్, కరెంట్ పోయిందా? క్యాండిల్ ఎక్కడ? అలాగేనన్నా. ఆ క్యాండిల్స్ ఉన్నాయా? మేడం గారు, మీకేం కాలేదు కదా? ఏం కాలేదులేండి, బయలుదేరదాం. వెళ్ళొస్తామండి. జాగ్రత్త. చాలా థ్యాంక్స్. కారుకి ఏమైంది? వస్తామండి. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. థ్యాంక్స్. బాయ్ భాషా. బాయ్ మనోజ్. బాయ్. ఏంటండి సాయి గారు, ఏంటిదంతా? వీడేనా డ్రైవర్? ఎరా, నీకు డ్రైవింగ్ వచ్చా? కారు కండిషన్ చూసుకోనక్కర్లేదా? రూపిణి ఎక్కడ? అబ్బా, దానికేం కాలేదులేండి. నువ్వు నోర్మై, అంతా నీ వల్లే. కనీసం నువ్వైనా చూసుకోకర్లా? అరే, ప్రతిదానికి నా మీద అరుస్తారేంటి? హాయ్ నానా, గుడ్ మార్నింగ్. హాయ్ బేబీ, కమ్ 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 కమ్. రిలాక్స్. ఏంట్రా అది? దండదీరా ముందు.
శుక్లా పడతా అన్నం పెట్టాల్సింది ఇక్కడ తిను. ఆయ్. ఇది చూడు నీకెంత బాగుంటుందో. మొన్న మేడ్చల్లో కొత్తగా కొన్న ఫ్యాక్టరీ డాక్యుమెంట్స్ నీ పేరు మీద రిజిస్టర్ చేయించాక నీ ఇష్టం. ఇది బాగుంటుంది. ఏమేమో ఇవన్నీ ఆడిటింగ్ చేయించమని మేనేజర్ చెప్పు. సరేనండి. ఏమైంది? ఏంట్రా నిన్ను కూడా నేను డిస్టర్బ్ చేస్తుందా? రేయ్ లేరా, చాలు లే. కాదులేరా మావా. ఓహో రూపిణియా? నన్ను చంపగా. రే అల్లుడు, వీళ్ళందరూ నేను తీసుకొచ్చాను అనుకున్నావా? కిడ్నాప్ చేసి తీసుకొచ్చా. అప్పుడు కూడా చూడు ఇది నవ్వుతూనే ఉంటుంది, ఇది కూడా నవ్వుతూనే ఉంటుంది. ఐ థింక్ షీస్ పాయిజన్ గర్ల్. ఎప్పుడు చూసినా బ్లూ గానే ఉంటుంది. యాక్చువల్లీ బేసికలీ ఐఎమ్ ఐశ్వర్య రై ఫ్యాన్, కానీ అభిషేక్ బచ్చన్ దాన్ని ప్రాపర్ గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. 100% దిస్ ఇస్ బేసికలీ అడ్జస్ట్మెంట్ ఆఫ్ లైఫ్ అల్లుడు. లేదు మామా, నాకెవ్వరిని చూసినా రూపిణి లాగే అనిపిస్తుంది. రూపిణి 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 రూపిణి. ఏంట్రా నన్ను రూపిణి అనుకున్నావా? నేను మామన్రా. మైసక్క, మనసులో ఒకటే కలవరింత. ఎప్పుడూ మనోజే గుర్తుకొస్తున్నాడు. నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయడం లేదు. కానీ దాహం వేస్తుంది కదా? లేదు మామా, ఆ దాహం కాదులుడు, ఇది వేరే దాహం, డబుల్ మీనింగ్ దాహం. మైసక్క, ఇలా ఎందుకు అనిపిస్తోంది మైసక్క? ఇది బాధనో ఏమో నాకు తెలియదు కానమ్మా, గిట్లనే ఉంటదని మాత్రం తెలుసు. ఇప్పుడు చికెన్ ఉన్నది అనుకో, ముక్కలు ముక్కలు చేసి కైమ చేసిన తర్వాత మనసు పెట్టకుండా తింటామా? గట్లనే ఒక మనిషిని ఇష్టపడ్డ తర్వాత మనసు పీక్కుండా ఉంటదా? ఇప్పుడేగా విత్తుపడింది, అది మెల్లగా మొలకగా బయటికి వచ్చేప్పుడు వచ్చే ఫీలింగ్సే నీ ఫీలింగ్స్. బాధపడకురా, నేనున్నాను కదా. నీ మామ ఈ ఫీలింగ్స్ ని చాలా సార్లు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో డోంట్ వరీ. చికెన్ 65 ఉన్నట్టు నీకు లవ్ 65 సోకింది. నువ్వేం పికర్ చేయకు, రా తల్లి పోదాం, చీకటి పడుతున్నది. దా చికెన్ తిందు గాని. ఇప్పుడేగా విత్తుపడింది, అది మెల్లగా మొలకగా బయటికి వచ్చేప్పుడు వచ్చే ఫీలింగ్సే నీ ఫీలింగ్స్. గట్లనే ఒక మనిషిని ఇష్టపడ్డ తర్వాత మనసు పీక్కుండా ఉంటదా? చికెన్ 65 ఉన్నట్టు నీకు లవ్ 65 సోకింది. టెన్షన్ పడతావు, వైడు వరీ. నీ ప్రాబ్లం అంకుల్ సాల్వ్ చేస్తా అన్నారు కదా. ఈ స్టాక్ అంతా వెంటనే పంపించేయండి. ఏంటి మిస్టర్ రామ్, వాట్ ఇస్ ద ప్రాబ్లం? టెన్షన్ గా ఉంది అంకుల్. ఎందుకు రామ్? క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఎస్, సిక్స్లు కొట్టే సత్తా ఉన్న నన్ను నేషనల్ టీంలో సెలెక్ట్ చేయకుండా బోర్డులో కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయి. బై ఛాన్స్ నేను మిస్ అవుతానేమోనని. రాజకీయాలు అన్ని చోట్ల ఉంటాయి. నువ్వు ఆ సెలక్షన్ మెంబర్స్ ఫోన్ నంబర్లు ఇవ్వు, 10 minutes లో టీంలో ఉంటావు. ఓకే, దట్ ఈస్ జేవి. నువ్వు నాకు కాబోయే అల్లుడివి. ఏంటి నీ వరియే నా వరి. నీ పని 10 నిమిషాల్లో చేయించేస్తాను. ఎలా ఉన్నాడే నా లవర్? అమ్మా తల్లి, నువ్వు నీ లవర్ బానే ఉన్నారు. మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చామో తెలుసా? తొందరగా తిరిగి వెళ్ళాలి, పదా. వెళ్ళొచ్చులే, రా. అబ్బా ఏంటి? ఒక్కసారి మనోజ్తో మాట్లాడేసి వెళ్దామే. హలో హలో, ఇస్ ఇట్ మనోజ్? కాదు, ఆడు మామ మాట్లాడుతున్నా. నువ్వెవరు? వీఆర్ స్పీకింగ్ ఫ్రమ్ బీబీసీ బ్యాంక్ సార్. అది ఎప్పుడు ఓపెన్ చేశారు? ఒక నిమిషం. ఈ కట్టు నా దగ్గర లేదే, ఇప్పుడే పెట్టాలి. నువ్వు తిన్ను, నేను ఇప్పుడు వచ్చేస్తా. కంటిన్యూ. అకౌంట్ ఓపెన్ చేస్తా అన్నారు. అకౌంట్ ఓపెనింగ్? ఓకే ఓకే. ఏంట్రా ఇదిగో, ఏదో బీబీసీ బ్యాంక్ అంట, ఏదో అకౌంట్ ఓపెనింగ్ అని ఏదో. హలో, మనోజా మాట్లాడేది? అవును, మనోజ్నే మాట్లాడుతున్నా. హాయ్, నేను రూపిణిని. గుర్తుపట్టావా? హాయ్ రూపిణి, ఇలా ఉన్నావు? ఇక్కడ బోల్డ్ ఎంత పని ఉంటా, ఉయ్యాల మీద కూర్చొని సెల్ ఫోన్ లేంట్రా. భాష బాబా తీసురా. వస్తున్నాం. నీకోసం గుడి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, వస్తావుగా? ఓకే ఓకే, విత్ ఇన్ 5 minutes లో అక్కడ ఉంటా. ఓకే ఓకే. పాప ఏ బ్యాంక్ వెళ్తున్నాడో రేడు.
అబ్బో పెద్ద యాక్టింగ్. హలో సార్, మీకోసమే అప్పటి నుంచి వెయిటింగ్. వెళ్ళండి.